నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాము. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలను పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 97 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 98వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకున్నాం. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకొని సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పి ప్రారంభం చేద్దాం. ఏకదా చరయన్ వత్సాన్ సరామో వనమావిశత్ పంచశాసు త్రియామాసు హాయనా పూరణీశ్వజః తతో విదురాచ్చరతో గావో వత్సానుపవ్రజం గోవర్ధనాద్రిశిరసి చరంచో దదృశుస్తృణం దృష్ట్వా తత్స్నేహవశోస్మృతాత్మా స గోవ్రజోచ్చాత్మపదుర్గమార్గః ద్విపాత్కకుగ్రీవ ఉదాస్య పుచ్చో అగాధుం ఘృతైరా సృపయా జవేనా. సంవత్సరం పూర్తవడానికి ఇంకా 6 రోజులు ఉన్నాయి. అప్పుడు బలరామకృష్ణులు దూడల్ని మేపుతూ వనంలో ప్రవేశించారు. ఎవరా దూడలు? వీళ్ళే, ఈయనే. అప్పుడు గోవర్ధనగిరి మీద పచ్చికలను మేస్తున్న గోవులు పర్వతం కింద నేలపై సంచరించుతున్న తమ దూడలను దూరం నుండి చూచాయి. అవి తమ దూడలను చూచినంతనే అంతులేని వాత్సల్యంతో మునిగి తమను తాము మరిచిపోయాయి. అప్పుడు వాటిని గోపాలురు ఆపుతున్నా కూడా లెక్క చేయక అవి దుర్గమైన మార్గాల్లో వేగంగా పరిగెత్తుతూ దూడల దగ్గరికి వచ్చాయి. అప్పుడు వాటి పొదుగు నుండి పాలు స్రవిస్తున్నాయి. అవి మెడలు మూపురాలతో కలిసిపోయినట్లు మోము పైకెత్తుకుని ఉన్నాయి. అవి తోకలను పైకెత్తుకుని 4 పాదాలను 2గా కనపడినట్లు అతివేగంగా పరిగెత్తాయి. అంటే ఆ వేగానికి 4 కాళ్ళు కనపడట్లా, 2 కాళ్ళే కనపడుతున్నాయి, అంత వేగంగా. మరలా దూడలను ప్రసవించిన ఆవులు గోవర్ధనగిరి కింది భాగంలో మేస్తున్న తమ దూడల సమూపానికి చేరి సమేచ్ఛ గావోధో వత్సాన్ వత్సవచ్చోప్యపాయయాన్ గిలంచైవ చాంగాని లిహంచ స్వౌధ సంపయ. ఆతృత్తో వాటికి పాలేయటం మొదలుపెట్టాయి. ఎట్లా ఉన్నాయా అంటే దూడలను మింగుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. ఒక్కొక్క అంగాన్ని అంతులేని ఆప్యాయతతో నాపుతూ ఉన్నాయి అవి. గోపాస్తద్రోధనయామాస మౌఖ్యలజ్జోరుమన్యునా దుర్గాద్వకృచ్ఛతో భ్రేచ గోవత్సై దదృశు సుతా. అప్పుడు గోపాలుడు తమ ఆవుల్ని ఆపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైనందుకు ఎంతో సిగ్గుపడ్డారు. కానీ ఆవులపై కోపాన్ని ప్రకటిస్తూ వారు ఎత్తుపల్లాలతో దుర్గమంగా ఉన్న మార్గంలో అతి శ్రమలకు ఓర్చి తమ ఆవుల దగ్గరికి చేరారు. అక్కడ వారు గోవత్సాలని తమ బాలుడిని చూడగలిగారు. తదీక్షణోత్ప్రేమరసాప్లుతాశయ జాతానురాగతమన్యవోర్భకాన్ ముదుఖ్యదోర్భి పరిరభ్యమూర్ధని ఘ్రాణైరవాపు ప్రమాముదంతే. తమ పుత్రులు కనపడినంతనే ఆ బాలురు హృదయాలు ప్రేమానురాగ ప్రవాహాల్లో తడిసిపోయాయి. వారిలో పొంగి పొర్లిన వాత్సల్య ప్రభావంతో గోవులపై వారికి కలిగిన కోపాలు చల్లారాయి. అంతర్వారు తమ తమ బాలురుని ఎత్తుకుని అక్కుని చేర్చుకున్నారు. వారి శిరాలను మూర్కొంటూ పరమానంద భరితులయ్యారు. తతః ప్రవయసో గోపాత్తాకో శ్లేష సునిర్వృత కృచ్ఛాచ్చనై రపగతా తదను స్మృత్యుదస్రవ. వృద్ధులైన గోపాలుడు తమ పిల్లలను గుండెలకు అద్దుకొని ఎంతో ఆనందపరుచులయ్యారు. ఆ తర్వాత అతి కష్టం మీద ఆ బాలకులను విడిచిపెట్టి వెళ్ళారు. ఇళ్ళకి చేరిన తర్వాత కూడా వారు తమ బాలుల ఆలింగన సౌఖ్యాల్ని స్మరించుకొని చుండడంతో వారి నేత్రాల నుండి ఆనంద బాష్పాలు స్రవిస్తూనే ఉన్నాయి. బలరాముడు ఇది గమనించాడు. వ్రజస్య రామ ప్రేమ ద్వేదీక్షౌత్కంఠ్యమనుక్షణం ముక్తస్తనేష్వపచ్చేష్వాప్య హేతువిద చింతయేత్.
దీనికి ఏమిటి కారణం, ఎంత ఉత్కంఠ వీళ్లలో ఉన్నది అని అనుకున్నాడు ఆయన. అనుకొని కిమే తద్భుతమివా వాసుదేవే అఖిలాత్మని వ్రజస్యత సాత్మనస్తోకేశ్వ పూర్వం ప్రేమ వర్ధతే. వ్రజవాసులకి నాకు సర్వాత్ముడైన శ్రీకృష్ణుపై వల్లనే ఆ బాలకులపై దూళ్లపై కూడా ఎనలేని ప్రేమ వృద్ధి అవుతున్నది. అద్భుత విషయానికి కారణమేమై ఉండొచ్చు అనుకున్నట్ట. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం.